మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు షుగర్ వ్యాధి, బీపీ ఇవి దీర్ఘకాలిక వ్యాధులు. సో ఇవి వన్స్ ఎఫెక్ట్ అయితే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితి. సో లైఫ్ లాంగ్ మందుల్ని వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయంటారు? దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటాయంటారా? బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ ఇవన్నీ కూడా మనకి మెటబాలిక్కి సంబంధించిన వ్యాధులండి. అంటే మన బాడీలో ఉండే మెటబాలిజం సరిగ్గా జరగకపోతే, దానిలో ఏమైనా అవకతవకలు ఉంటే కనుక దాని నుంచి వచ్చే రిజల్టే ఈ వ్యాధులన్నీ కూడా. ఓకే. సో వీటికి అంటే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, దీర్ఘకాలిక వ్యాధులకి మనం లైఫ్ లాంగ్ ఇంకా మెడిసిన్ వాడాల్సిందేనా, ఇంకా వేరే ఏమీ ప్రత్యామ్నాయం లేదా అని అడిగారు. మంచి ప్రశ్న. యాక్చువల్లీ చాలా అంటే ఇది వరకు ఏమనుకునే వాళ్ళం అంటే, ఇది ఒకసారి లైక్ డయాబెటీస్ వచ్చినా, హైపర్ టెన్షన్, బీపీ వచ్చినా, లేదా థైరాయిడ్ వచ్చినా, వీటికి అన్నిటికీ కూడా మనం సపోర్టివ్గా థెరపీ ఇచ్చుకుంటూ, అంటే ట్రీట్మెంట్ చేస్తూ, మెడిసిన్ పెట్టుకుంటూ లైఫ్ లాంగ్ దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే తప్ప మనకి పూర్తిగా క్యూర్ లేదు అనే ఒక అపోహలో ఉండిపోయేవాళ్ళం. అంటే అప్పుడు వరకు ఉన్న డేటా ప్రకారం అది కరెక్టే, అప్పుడు అంతే తెలిసింది. బట్ ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్డ్ రీసెర్చ్ ద్వారా కానీ, డేటా సర్వేస్ ద్వారా కానీ తెలుసుకుంది ఏంటనంటే, మన ఏదైతే భయపడుతున్నామో ఈ డయాబెటీస్, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, లేదా ఒబెసిటీ, వీటి నుంచి బయటపడాలంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే ఏం లేదు, మన ఆహార నియమాలు కానీ, మనం చేసే వర్కౌట్స్, ఎక్సర్సైజెస్, వీటిలో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం ద్వారా ఒక రకంగా కంట్రోల్ తెచ్చుకుంటూ ఫ్యూచర్లో అంటే దానికే మీరు కన్సిస్టెంట్గా స్టిక్ ఆన్ అయ్యి, అంటే మీరు మీ ఫుడ్లో ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు తెలుసుకొని అలా పాటిస్తూ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ అవనండి, ఎక్సర్సైజెస్ అవనండి, లైక్ వాకింగ్, జాగింగ్ ఏదైనా చేయండి, లేదా జిమ్కి వెళ్ళొచ్చు, మీరు ఏదైనా వర్కౌట్ చేసుకుంటూ మీ లైఫ్లో ఈ చిన్న చిన్న మార్పులు తెచ్చుకోవడం ద్వారా మీరు భయపడుతున్న ఈ షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ ఇవన్నీ కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. ట్యాబ్లెట్స్ని కూడా ఆపేసి మనం మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. నేను చాలామంది పేషెంట్స్ని కూడా చూశానండి. షుగర్ అంటే ఇంకా లైఫ్ లాంగ్ వాడాలేమో, ఒక దశ వరకు ట్యాబ్లెట్స్ వాడతాం, ఇంకా తర్వాత మన బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతే ఇంకా బయట నుంచి మళ్ళీ మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది అని అనుకుంటారు. లేదంటే చాలామంది ఇన్సులిన్ పెడితే, అంటే ఇన్సులిన్ అనేది ఎలా అనుకుంటారంటే ఇంకా లాస్ట్ స్టేజ్ ఏమో, అండ్ ట్యాబ్లెట్స్ మాకు పనికిరావట్లేదు అందుకే డాక్టర్ గారు ఇన్సులిన్ పెట్టేశారని కూడా అనుకుంటారు. అది కూడా ఒక అపోహే చెప్పాలంటే. దాని దగ్గర కూడా మనం వద్దాం తర్వాత. అయితే దీర్ఘకాలికంగా వాడాలా అంటే అవసరం లేదు. ఎప్పుడు మీరు దాన్ని సక్రమంగా కంట్రోల్లో పెట్టుకుంటే, ఎలా? ఫుడ్ సప్లిమెంట్స్, ఫుడ్ ద్వారా మీరు చేసే ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్, వర్కౌట్స్ ఇవేమైనా ఇంక్లూడ్ చేసుకుంటూ మీ డైలీ లైఫ్లో ఈ చిన్న చిన్న మార్పులు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీరు వాడుతున్న మోతాదు, ఆ మెడిసిన్ యొక్క డోస్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ రావచ్చు. మేబీ మీరు ఇంకా బాగా చేసుకుని మీ బాడీని ఇంకా బాగా ట్యూన్ చేసుకుంటే కనుక ఆ మందుల నుంచి కూడా మీరు విముక్తి పొందే అవకాశం చాలా ఖచ్చితంగా ఉందండి. చాలామంది పేషెంట్స్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఇయర్స్ నుంచి వాడిన వాళ్ళు ఇప్పుడు ఇలాంటి చేంజెస్ చేసుకొని టాబ్లెట్స్ లేకుండా కూడా వాళ్ళ లెవెల్స్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకోగలుగుతున్న వాళ్ళు చాలామంది నేను చూసాను. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను ఇది. సో ముందు ఆ భయాన్ని తీసేసేయండి. మీ అందరికీ తెలుసు, స్ట్రెస్ పడితే కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయని. సో ఆ భయం తీసేసేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక నిజం తెలిసింది, మన చేతుల్లోనే ఉంది. మనం తినే ఫుడ్ కానీ, మనం చేసుకునే ఈ జాగ్రత్తలు కానీ పాటిస్తే కనుక మనంతలో మనమే తగ్గించుకోవచ్చు అని. ఓకే. సో ఇప్పుడు చాలామంది కన్సల్టెంట్ డాక్టర్స్కి కూడా ఎక్కువసేపు కూర్చోబెట్టి ఇంత కౌన్సిల్ చేసే అవకాశం కూడా దొరకదండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. అందులో ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉండొచ్చు, నార్మల్ పేషెంట్స్ ఉండొచ్చు. ఈ హడావిడి జరుగుతూ ఉంటుంది. బయట పేషెంట్లు వెయిటింగ్ కూడా వాళ్ళు కొడేసుకుంటుంటారు. సో ఈ సమయాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో మేము కూడా ఇంతసేపు ఒక పేషెంట్ కూర్చోబెట్టుకొని ఇవి తింటే యూజ్ అవుతుంది, ఇవి తినకూడదని కూడా ఎక్కువసేపు వెచ్చించలేకపోవచ్చు సమయాన్ని కూడా. సో అందుకే ఇప్పుడు లైక్
చాలామంది లైక్ డైటీషియన్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఇలాంటప్పుడు ఉపయోగపడుతుంటారు. ఒక కన్సల్టెంట్ రాసి ఒక కౌన్సిలర్ దగ్గరికి పంపిస్తున్నారు. సో మనకి ఆ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు నడుస్తుంది. ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక డైటీషియన్ దగ్గరకు, ఒక పేషెంట్ కౌన్సిలర్ దగ్గరకు పంపించడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు పేషెంట్స్ని అంటే ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మేము పేషెంట్స్ని కౌన్సిల్ చేస్తాం, కూర్చోబెట్టి ఏం తినొచ్చు, ఏం తినకూడదు. అలానే మెడిసిన్ కూడా ఏ టైంకి ఏది వేసుకోవాలి అంటే కొన్ని ముందు వేసుకునే ఉంటాయి, తినడానికి ముందు వేసుకునే ఉంటాయి, కొన్ని తిన్న తర్వాత వేసుకునే ఉంటాయి, కొన్ని ఆహార పదార్థంతో పాటు వేసుకునే ఉంటాయి, అంటే తిండి మధ్యలో వేసుకునే కొన్ని టాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో ఇవి తెలియకపోవడం వల్ల కూడా ఇలాంటి ఈ టైమింగ్ డిఫరెన్సెస్ ఉన్నా, వేసుకునే విధానాల్లో డిఫరెన్స్ ఉన్నా, కొంతమంది వేడి నీళ్ళతో లేదా గోరువెచ్చని నీళ్ళతో లేదా కాఫీతో లేదా పాలతో కూడా టాబ్లెట్లు కొంతమంది వేసేసుకుంటారు, లేదా మజ్జిగతో వేసుకునే వాళ్ళు కూడా నేను చూశాను. సో ఇలాగా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న పేషెంట్స్ ఉన్నారండి. సో ఇవన్నీ అవగాహన కానీ మనం కల్పించగలిగితే ఖచ్చితంగా మనకి ఈ మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. అంటే మనకి ఏదైతే వాడుతున్న ఈ మెడిసిన్స్, లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ డయాబెటీస్కి తీసుకుంటే కనుక విరివిగా అంటే కామన్గా పెట్టే ఒక డ్రగ్ ఉంది, మెట్ఫార్మిన్ అంట, జనరల్గా వాడే మెడిసిన్. అది వాడినా కూడా మన బాడీలో వైటమిన్ B12 లోపం వస్తుందండి. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. మళ్ళీ ఆ విటమిన్ B12 డెఫిషియన్సీ అదే లోపం ఉంటే కనుక కొంతమందిలో షివరింగ్ రావడం కానీ, కొంతమందిలో మూడ్ స్వింగ్స్ ఈజీగా అయిపోవడం, డిప్రెషన్ రావడం, సో లేకపోతే నెర్వ్స్కి సంబంధించిన ఇబ్బందులు ఫేస్ చేయడం, అరికాళ్ళు తిమ్మిర్లు, మంటలు, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఎవరైనా కన్సల్టెంట్ పెట్టినప్పుడు ఆ మెడిసిన్ ఆటోమేటిక్గా మల్టీవిటమిన్ లేదా ఒక B కాంప్లెక్స్ టాబ్లెట్ లేదా వైటమిన్ B12 సప్లిమెంట్ పెట్టి తీరుతారు. కానీ దీర్ఘకాలంగా వాడుతున్న అప్పుడు ఈ సప్లిమెంట్స్ కూడా మనకి హెల్ప్ చేయలేకపోవచ్చు, ఒకనొక స్టేజ్కి అవి కూడా మనకి పనికి రాకపోవచ్చు. సో అలాంటి లోపాలు కూడా జరుగుతుంటాయి. సో ఏదైనా కానీ మోతాదు మించకూడదు, ఒక లిమిటెడ్ టైం పీరియడ్ దాటకూడదు. కాబట్టి మరి మీరు అడగొచ్చు, సరే సార్ మరి ఇంత ఎక్కువ కాలం వాడకూడదు అంటున్నారు, కానీ ఆ సమస్యలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి, దీర్ఘకాలంగా అనారోగ్యంతో మేము బాధపడుతున్నాం, మరి ఏం చేయొచ్చు అని. ఖచ్చితంగా అండి దీనికి కూడా ప్రత్యామ్నాయం ఉంది. ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అండి. చెప్పాలంటే మన ఆహారమే ఆరోగ్యానికి చెప్పాలంటే బెస్ట్ మెడిసిన్. మనకి దేవుడు ఇచ్చిన బెస్ట్ మెడిసిన్ మన ఆహారం. సరే ఓకే, ఇప్పుడు ఫెర్టిలైజర్స్, కెమికల్స్ అంతా కల్తీ జరిగిపోతున్నాయి, లేకపోతే కెమికల్ ఫార్మ్స్ అంతా జరుగుతున్నాయి, చాలా చాలా క్యాన్సర్స్ కాజ్ చేసే ఏజెంట్స్ అందులో కూడా మిక్సప్ అవుతున్నాయి, ఒప్పుకుంటా. కానీ మనకి దొరికినంతలో కొద్దో గొప్ప మన ఈ సింథటిక్ అంటే ఇప్పుడు మీరు ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా, ఎయిదర్ అట్లీస్ట్ లైక్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, B కాంప్లెక్స్ ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా ఇదన్నీ కూడా ఒక ఇండస్ట్రీలో తయారు చేసిన ఒక సింథటిక్ పదార్థమే కదా, అది కూడా ఖచ్చితంగా మన బాడీ మీద ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకే మేము కొంతకాలం ప్రిస్క్రైబ్ చేస్తాం, తర్వాత మళ్ళీ మారుస్తాం, ఇలా జరుగుతుంది. కానీ మీకు రావాల్సిన అవగాహన ఏంటనంటే మనకి ఇదే వైటమిన్స్, ఇదే సప్లిమెంట్స్, ఇదే న్యూట్రియంట్స్ మనకి చక్కగా మనం తినే ఆహార పదార్థాల నుంచే వస్తుంది. ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, సరే మీట్, నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళు ఆ మీట్ నుంచి వచ్చే ప్రోటీన్ అది కానీ, ఎగ్స్ నుంచి వచ్చే ప్రోటీన్ కానీ, అలానే ఇప్పుడు పాల ఉత్పత్తులు, పాల పదార్థాలు అంటే పన్నీరు, మిల్క్, వాటి నుంచి వచ్చే కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఫుడ్ నుంచి ఏవైతే వస్తున్నాయో ఈ సింథటిక్గా వాడే ఈ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ C తీసుకుందాం, మనకి టాబ్లెట్ రూపంలో వస్తుంది. మీరు ఈ వైటమిన్ Cని పోల్చుకుంటే, విటమిన్ Cని ఈ సప్లిమెంట్తో వచ్చే విటమిన్ Cని పోల్చుకుంటే మనకి న్యాచురల్గా ఒక ఆరెంజెస్ నుంచో, ఒక ఉసిరికాయ నుంచో, ఒక జామకాయ నుంచో వచ్చే వైటమిన్ C చాలా ఉత్తమం. అండ్ చాలా అంటే వీటి యొక్క ఎఫిషియన్సీ అంటే పనితీరు కూడా అంటే మన బాడీ మీద జరిగే ఆ పనితీరు, ఆ ఎఫెక్ట్ కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం తీసుకుని ఈ సింథటిక్ సప్లిమెంట్లో ఉండే డోసు కొంతవరకే పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మనకి న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్, ఫుడ్లోంచి వచ్చే సప్లిమెంట్కి మనం సింథటిక్గా తయారు చేసే ఈ కెమికల్ ఫార్మేషన్ కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ కెమికల్ ఫామ్లో కూడా చిన్నది డిఫరెన్స్ ఉండడం వల్ల కూడా మన బాడీ మీద జరిగే అంటే లోపల జరిగే అబ్జార్ప్షన్ కానీ, బాడీ మీద జరిగే రియాక్షన్స్ కానీ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నన్ను అడిగితే న్యాచురల్ వేలో న్యాచురల్ ఫుడ్ తీసుకొని మనం లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కనుక షుగర్ కానీ, బీపీ కానీ
థైరాయిడ్ కానీ వాటి నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు అండి. ఓకే సార్. సార్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం షుగర్ వ్యాధిని అధిగమించవచ్చు అని మీరు చెప్తున్నారు. సో కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి కదా సార్ వీటిలో, షుగర్ వ్యాధిలో కొంతమంది ఇన్సులిన్ మీద ఆధారపడి ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇన్సులిన్ వల్ల ఎటువంటి ప్రభావం ఉంటాయంటారు? లేదండి, అంటే ఇది చాలామందికి ఉన్న అపోహ అదే. అంటే ఒక స్టేజ్ వరకు ట్యాబ్లెట్స్ వాడతాము, ఒకవేళ అది మన చేయి దాటిపోయి మించిపోతే ఇన్సులిన్ వాడాల్సి వస్తుందేమో అని అనుకుంటారు. అది అపోహ మాత్రమే, ఇట్స్ జస్ట్ అండ్ మిత్. అది కాదు. అందరి బాడీ టైప్ ఒకటి కాదు. అండ్ అలానే డయాబెటీస్లో కూడా రకాలు ఉన్నాయి. మనకి తెలిసింది టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అని చాలామంది వినుంటారు. ఇంకా చాలా లైక్ ఎంఓడిఏ అని అంటాము, మోడీ. సో చాలా రకాలు ఉన్నాయి ఈ డయాబెటీస్లో కూడా. కాకపోతే మెయిన్గా మనం డీల్ చేసేది, అంటే మెయిన్గా ఎక్కువ మంది మనం వినేది టైప్ 1 టైప్ 2. అవును. సో దీని డిఫరెన్స్ ఏంటంటే, టైప్ 2 అంటే మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి అందరికీ న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోనే. మనకి లివర్, ఆ ప్యాంక్రియాస్ నుంచి మనకి ఐలెట్స్ ఆఫ్ లాంగ్రాండ్ అక్కడి నుంచి వస్తుంది ఇన్సులిన్ అనేది. సో ఆ ఇన్సులిన్ మోతాదు మన బాడీలో సరిపడినంత కానీ ప్రొడక్షన్ జరగకపోతే, ఒకవేళ ఆ ప్యాంక్రియాస్ సెల్స్ కానీ ఏదైనా డ్యామేజ్ జరిగి అందులోంచి ఆ ఇన్సులిన్ కానీ ప్రొడక్షన్ జరగకపోతే, అలాంటి సమయంలో మాత్రమే ఇన్సులిన్ పెడతాం. ఓకే. అంటే అప్పుడు ఇన్సులిన్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఇది టైప్ 2లో. అంటే మీరు కొంతకాలం ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ని పెంచేది కానీ, లేకపోతే ఆ షుగర్ లెవెల్స్ని, అబ్జార్ప్షన్ లెవెల్స్ని తగ్గించే మెడిసిన్స్ కొన్ని పెడుతూ, ఒకవేళ ఇది కూడా మీకు పనికి రావట్లేదు, అంటే షుగర్ని కంట్రోల్ చేయలేకపోతుందన్న సమయాల్లో మాత్రమే ఇన్సులిన్, ఒకవేళ బాడీలో ఇన్సులిన్ సరిపోని పరిస్థితుల్లో ఇన్సులిన్ బయట నుంచి మనం ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం, పెడతాం. ఇది టైప్ 2కి సంబంధించింది. టైప్ 1 సంబంధించిన పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటనంటే, అంటే మీకు చాలామంది చిన్నపిల్లల్లో కూడా షుగర్ రావడం గమనించి ఉంటారు. సో చాలామంది సన్నబడిపోతుంటారు, సన్నగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ బాడీలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి జరగదు. అంటే అస్సలు, అంటే బై బర్తే పుట్టుకతోనే అస్సలు ఉండకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. లేదా జస్ట్ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏజ్ వచ్చాక, లేదా కొంతకాలం నడిచాక ఆ మొత్తం డ్యామేజ్ అయిపోయి అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరగకుండా ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి. అలాంటి వాళ్ళని టైప్ 1 కేటగిరీలో పెడతామండి. వాళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ అంటే ఇంక ఇన్సులిన్ అనేది ఆప్షన్. వాళ్ళకి ట్యాబ్లెట్స్ అంతగా పనిచేయవు. ఈ షుగర్ని తగ్గించే ట్యాబ్లెట్స్ వాళ్ళకి పెట్టలేం, ఇన్సులినే పెట్టగలుగుతాం అనమాట. ఇన్సులినే ఆప్షన్. ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు ట్యాబ్లెట్స్తో పోల్చుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఇన్సులినే. కానీ ఇన్సులిన్ అయినా కూడా అవసరం ఉన్న వాళ్ళ పేషెంట్స్ బట్టి మాత్రమే పెడతాం తప్ప, ఇదేదో స్టేజ్ దాటేసింది అలా అని భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇన్సులిన్ అంటే ట్యాబ్లెట్స్ కన్నా ఇన్సులిన్ ఏదో పెద్ద ఇదేమో అది పెట్టేస్తే నాకు ఏదైనా అయిపోతుందేమో అనే భయం వద్దు. ఎందుకంటే అందరికీ న్యాచురల్గా బాడీలో వచ్చేదే ఇన్సులిన్. సో దాని చుట్టూ తిరుగుతున్నది ఈ మెడిసిన్స్ కానీ ఇన్సులిన్ కానీ. ఇంకొకటి చెప్పాలనంటే, ఇన్సులిన్ చాలామంది సరిగ్గా వాడకపోవడం వల్ల కూడా కంట్రోల్కి రాదండి. ఇన్సులిన్ మంచిదే, సేఫే, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పెద్దగా. కానీ ఆ ఇన్సులిన్ వాడే టెక్నిక్ కూడా ఉంటుంది. అది సమంగా వాడకపోయినా కూడా మీకు కంట్రోల్కి రాదు. అది నెక్స్ట్ చర్చించుకుందాం. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్ ఏం లేదా? ఒకవేళ ట్యాబ్లెట్స్ మాత్రమే ఇంకా ఆప్షనా, ఇన్సులిన్ మాత్రం ఆప్షనా, ఈ డయాబెటీస్, థైరాయిడ్, లేకపోతే బీపీ వాటికి మనం ఇంకేం చేయలేమని అంటే లేదండి. ఖచ్చితంగా మన ఇంతవరకు చెప్పినట్టే మన ఫుడ్ ద్వారానే మనం తగ్గించుకోవచ్చు. ఓకే. దాల్చిన చెక్క మీ అందరికీ తెలుసు కదా, మసాలాలో వేసే దాల్చిన చెక్క. ఆ దాల్చిన చెక్క పౌడర్ వాడుకోవచ్చు అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు 3 పూట్లు 1 చెంచా కొంచెం ½ గ్లాస్ వాటర్లో కలిపి తాగినా, లేదా లైక్ ఏదైనా మీరు తినే సలాడ్లో వాటిలో ఏదైనా కలుపుకొని తిన్నా కూడా మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఈ దాల్చిన చెక్క పౌడర్ వల్ల మీకు షుగర్ చాలా ఇన్స్టెంట్గా కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంది. అలానే బీపీ కూడా కంట్రోల్ చేసే శక్తి ఈ దాల్చిన చెక్క పౌడర్కి ఉందండి. అండ్ అలానే కొలెస్ట్రాల్కి కూడా చాలా మంచిది దాల్చిన చెక్క అనేది. సో దాల్చిన చెక్క పౌడర్ ఖచ్చితంగా వాడుకోండి. అండ్ డయాబెటీస్ పేషెంట్స్ తీపి తినలేమని బాధపడుతుంటారు కదా, దాల్చిన చెక్క చాలా తీపిగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. అలానే బీపీకి కూడా బార్లీ చాలా బాగా పనిచేస్తుందని చెప్తారండి. ఆయుర్వేదిక్ వీటిలో చాలా మంది డాక్టర్ దగ్గర నేను విన్నాను, చాలా మంది పేషెంట్స్ వాడిన వాళ్ళు కూడా నాకు చెప్పున్నారు. బార్లీ చాలా బాగా పనిచేస్తుంది బీపీ కంట్రోల్ కట. సో అది వాడండి. సబ్జా గింజలు మీ అందరికీ తెలిసిందే, మనం చాలా ఈ సమ్మర్లో వాడదాం. ఇవన్నీ కూడా మనకి బీపీ, షుగర్ 2 కంట్రోల్ చేసే శక్తి ఈ దాల్చిన చెక్కకి, ఈ నల్ల సబ్జా గింజలకి చాలా ఉన్నాయి. ఇది మీరు హోమ్లో న్యాచురల్గా తీసుకునేవి. మీరు ఆ ట్యాబ్లెట్స్ లేదా ఇన్సులిన్ అది వాడుకుంటూ ఒక పక్క నుంచి ఇది తీసుకుంటే ఆటోమేటిక్గా డోస్ తగ్గించే అవకాశం మీరు మీ డాక్టర్ గారికి ఇవ్వగలుగుతారు మీరు.